హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి. నా పేరు హేమ అండి. ఎండలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా. ఈ ఎండకి చల్లగా చల్లటి మిరపకాయలు, చల్లటి రాగి గంజి ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా మిరపకాయలండి, ఇవి కారం మిరపకాయలు కాదు, కారం లేకుండా ఉండేటివి, ఇలా బుడ్డగా ఉండేటివి తీసుకోవాలి. కారం మిరపకాయలు అయితే అవి బాగుండవు, చూసి తీసుకోండి. కారం లేని మిరపకాయలు తీసుకున్నారంటే మనం ఈ చల్లటి మిరపకాయలు చేసేదానికి చాలా బాగుంటాయి. ఒక బుట్టి ప్లాస్టిక్ ఇది తీసి పెట్టుకోవాలి. పెరుగండి, నేను 1 కేజీ మిరపకాయలు తీసుకున్నాను. 1 కేజీకి అర కేజీ పెరుగు అనమాట. అర కేజీ కన్నా కొద్దిగా జాస్తి వేస్తాను, చాలా బాగుంటుంది. నీళ్ళు తక్కువ వేసుకోవాలి. ఇది మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా మనం పెరుగు పచ్చడికి రెడీ చేస్తాం కదా, అలా వచ్చేస్తుంది అనమాట. లేదు అనుకుంటే మనం అలాగే బుట్టలో వేసి చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా రావాలన్నమాట. నీళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేయకూడదు. మనం ఈ బుట్టలో వేసేసుకున్నాం. ఇది ప్లాస్టిక్లోనే వేసుకోవాలండి, స్టీల్ దాంట్లో అలాంటి దాంట్లో వేసుకోకూడదు. అంతే. నేను ఒక 600 గ్రాములు అట్లా పెరుగు తీసుకున్నాను. నీళ్ళన్నీ కొద్దిగా ఆ మిక్సీ జార్ క్లీన్ చేసి మాత్రం కొద్దిగా వేసుకోవాలి, సరిపోతుంది. ఎక్కువ అయితే వేసేయకపోవద్దండి. అంతే. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకుందాము. ఉప్పు నేను ఈ చిన్న గరిటెతో 2 గరిటెలు వేసాను. ఉప్పు చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కువగా ఎండితే ఉప్పు వచ్చేస్తుంది, చూసి వేసుకోండి. మనము ఉప్పు చూసినప్పటికీ కొద్దిగా ఎక్కువగా ఉంటే సరిపోతుంది. వాము కొద్దిగా వేసుకోండి నలిపి. నిమ్మకాయ, 1 నిమ్మకాయ తీసుకొని కట్ చేసి గింజలు తీసేసి మనం పసురు మాత్రం ఇందులో వేసేసుకుందాం. గింజలు వేయకూడదు, చేదు వస్తుంది. గింజలు తీసేసి వేసుకుందాం. 1 నిమ్మకాయ 1 కేజీకి కరెక్ట్గా సరిపోతుంది. 1 కేజీకి అర కేజీ పెరుగు కరెక్ట్గా సరిపోతుంది 1 కేజీ మిరపకాయలకు. కానీ నీళ్లు వేయకుండా ఇంకొక 100 గ్రాములు పెరిగే వేసుకోండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇలా ఉప్పు, వాము, అలాగే నిమ్మరసము బాగా కలిపి టేస్ట్ చూసామంటే ఉప్పు కొద్దిగా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంది అనిపించిందంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం క్లీన్ చేసి వడగట్టేసుకున్న మిరపకాయలు ఇవి తీసుకొని పొడుగ్గా ఉంటే కనుక కాడ కొద్దిగా కట్ చేసుకొని కొన మొదలు ఈ 2 వదిలేసి మధ్యలో మాత్రం చీల్చుకోవాలి. చాకైనా సరే లేదా పిన్నితో అయినా సరే చీల్చుకోవాలి. చీల్చి ఆ పెరుగులో వేసేసుకోవాలన్నమాట. నేను పిన్నితో చూపిస్తాను లేదా చాక్తో, రెండిటితో చూపిస్తాను. మీ ఇష్టం ఏది అనుకూలం అంటే అది. నాకైతే చాక్ అనుకూలం అనిపించింది పిన్ని కన్నా. పిన్ని లేట్ అవుతుంది. ఇలా చీల్చుకొని వేసేసుకోవాలి. కొన మొదలు వదిలేసి మధ్యలో మాత్రం చీల్చుకోవాలి. అంతే. ఇలా చీల్చుకోవాలన్నమాట. చీల్చుకొని వేసేసుకోవాలి. అంతే. చాక్తో అయితే కనుక కొంచెం జాగ్రత్తగా చీల్చుకోవాలి. ఇలా కాడ పొడవుగా ఉన్నట్టయితే కొద్దిగా తుంచేసుకుందాం. అలా తుంచేద్దాం. అంతే. ఇప్పుడు చాక్తో చూడండి. చాక్తో ఈజీ అనిపించింది నాకు, తొందరగా అయిపోయిందనమాట. కానీ చాక్తో హుషారుగా జాగ్రత్తగా చీల్చుకోవాలి. అంతే. మన దగ్గర ఉండే కాయలన్నీ ఇలాగే మొత్తం చీల్చి వేసేసుకొని ఈ పెరుగులో ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేయాలి. 3 రోజుల పాటు ఇది పెరుగులోనే ఉండాలన్నమాట మిరపకాయలు. ఇది మరుసటి రోజు పొద్దున్నే, నిన్న వేసామనుకో ఈరోజు పొద్దున్నే అనమాట. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి.
ఇది మూడవ రోజు అన్నమాట. మూడవ రోజు పొద్దున్నే ఒక్కసారి కలుపుకొని మనము ఆ మిరపకాయలన్నీ ఎండకి పెట్టేయాలన్నమాట. మజ్జిగ అలాగే ఉంచాలి, ఆ పెరుగు అలాగే ఉంచాలి, మిరపకాయలు మాత్రం ఎండకి పెట్టేయాలి. మూడవ రోజు సాయంకాలం మిరపకాయలు ఎండినంత ఎండుతుంది, తర్వాత మళ్ళీ మజ్జిగలో వేసేయాలన్నమాట. మజ్జిగలో వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. ఇది మూడవ రోజు సాయంకాలం అన్నమాట. ఇది నాలుగవ రోజు. నాలుగవ రోజు సాయంకాలం, నాలుగవ రోజు సాయంకాలము. ఇది ఐదవ రోజు పొద్దున్నే అన్నమాట. కాస్త మిగిలిందంతే. ఈరోజు ఊరేసేసినామంటే ఇదంతా పీల్చేసుకుంటుంది. మనం మజ్జిగ ఆ పెరుగు మొత్తం పీల్చే వరకు ఎండకు పెట్టాలి. తిరగా మనము ఈ మజ్జిగలో వేసేయాలి, పెరుగులో వేసేయాలన్నమాట. చూడండి కరెక్ట్గా సరిపోయింది. 3 రోజులు ఊరబెట్టాలి, 3 రోజులు ఎండబెట్టాలి. ఇంకొక రోజుకి బాగా క్రిస్పీగా ఎండిపోతాయి. ఇది 7వ రోజు అన్నమాట. నేను 3 రోజులు నానబెట్టాను, 3 రోజులు ఎండకు పెట్టాను. ఇది 7వ రోజు. చూడండి క్రిస్పీగా ఎండిపోయాయి. 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మనము ఆ ఊర మిరపకాయలు, చల్లటి మిరపకాయలు వేయించుకునే ముందు మనం రాగి గంజి చేసుకుందాము. రాగి గంజికి నంజుకొని తింటే ఉంటుంది స్వర్గం, ఇంకంతే అలా ఉంటుంది. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు నీళ్లు వేసాను. బౌల్లో కొద్దిగా నీళ్లు మిగిలిచ్చేసాను. ఇది స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది మరగనిద్దాం. ఇది తెల్లొచ్చేలోపు మనం మిగిలిచ్చిన నీళ్ళల్లో రాగి పిండి వేసి కలుపుకుందాం. ఇది రాగి గంజి చేసే విధానం అన్నమాట. 3 టేబుల్ స్పూన్లు, పెద్ద టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్లు రాగి పిండి మనం కొన్నిగా మిగిలిచ్చాం కదా నీళ్ళు, అందులో వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు నీళ్ళు తెల్లొచ్చాయి కదా, ఇప్పుడు మనం ఇది ఇంకొకసారి కలిపి అందులో వేసేయాలి. ఉండలు లేకుండా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గరిటె తీసుకొని గరిటెతో ఇలా వేస్తూ కలుపుతూ ఉన్నామంటే ఈజీ అయిపోతుంది. చూడండి అంతే. ఇప్పుడు మనం ఎలా వేస్తామో ఎలా వేస్తున్నాను నేను అలా వేయండి, ఈజీ అయిపోతుంది అన్నమాట. లేదు అనుకుంటే ఒక చేత్తో ఇలా వేస్తూ ఒక చేత్తో కలుపుతూ ఉన్నారంటే మరీ గట్టిగా వద్దు, మీడియంగా కలుపుకోండి, అప్పుడు ఉండగట్టదన్నమాట. అంతే. చూసారా రెడీ అయిపోయింది. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. నైట్ అండి, ఇది నైట్ చేసి పెట్టేసామంటే రాగి గంజి పొద్దునకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తాగినామంటే ఎండకి పొట్టలో ఏసీ ఉన్నట్టు ఉంటుందండి, చల్లగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంతే, ఆఫ్ చేసి పెట్టేయండి. పొద్దునకి చూసుకుందాం. ఇప్పుడు ఊర మిరపకాయలు వేయించుకుందాం. ఇది పొద్దున్నే నేను వేయించాను ఊర మిరపకాయలు. చూసారా బాగా ఎండిపోయాయి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసి వేయించుకుందాం. ఆయిల్ ఒక అర్ధ భాగానికన్నా తక్కువే ఆయిల్ వేడెక్కాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మనం మిరపకాయలు వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. వేసిన తక్షణమే వేగిపోతాయి, అవి ఎక్కువ టైం పట్టదు అనమాట. అలా వేస్తేనే ఇలా వేగిపోతాయి. మనకు అర్ధం ఉడికెక్కిన తర్వాత ఆయిల్ ఆఫ్ చేసేయాలి స్టవ్. తర్వాత మనం మిరపకాయలు వేయించుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేయించుకొని తీసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒక ఏడాది పైనే నిల్వ ఉంటాయి. మనం ఇప్పుడు ఎండాకాలం కానీ ఎండబెట్టి పెట్టేసుకున్నామంటే టోటల్గా ఒక వారం పడుతుందండి టైము, అది ఊరి ఎండే లోపల. అంతే. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం రాగి గంజి
నైట్ చేసి పెట్టాం కదా, అది చూద్దాం ఎలా ఉందని. రాగి గింజ ఎప్పుడు నైటే చేసి పెట్టాలి, మనం భోజనం అంతా తిని అయిన తర్వాత చేసి పెట్టాలన్నమాట, పడుకునే ముందర. చూసారా, ఊర మిరపకాయలు, చల్లటి మిరపకాయలు. ఇది పొద్దున్నే నైట్ చేసి పెట్టేసాం కదా, అది పొద్దున్న కింద ఇలా వచ్చిందనమాట. మనం ఇందులో సాల్ట్ కూడా మనం నైట్ ఏమీ వేయకూడదు, ఓన్లీ రాగి గింజ మాత్రం చేసి పెట్టేయాలి అంతే. పొద్దున్నకి మనకు ఆ రుచికి తగినంత సాల్టు, పెరుగు 1 కప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మీరు ఒక్కసారి చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మేము ఫస్ట్ బాడీకి ఉన్న ఓనర్ అమ్మ నేర్పించిందనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఎండాకాలం వస్తే మేము ఇది చేసేస్తామన్నమాట. నీళ్ళు కూడా 1 కప్పు వేసుకొని మనకు తాగడానికి వీలుగా కలుపుకుందాం అంతే. ఇంత చిక్కదనం అయితే సరిపోతుంది. ఒక గ్లాసులో వేసుకొని ఒక మిరపకాయ నంచుకొని, ఉల్లిపాయ ఒకటి నంచుకుంటూ తాగితే ఉంటుంది. స్వర్గం ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంది అనిపిస్తుంది, అంత బాగుంటుంది. కడుపులో చల్లగా పడుతూ ఇది నంచుకుంటూ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అమోఘం. ఇంకా చూసారా, ఒక మిరపకాయ అయిపోయింది. ఉల్లిపాయ నంచుకుందాం. ఇంకొక మిరపకాయ తీసుకుందాం. అంతే, చూసారా ఖాళీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. పొద్దున్నే ఇలా తాగండి, ఎండకి చాలా బాగుంటుంది. కడుపు చల్లగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.